అసాధ్యమైన ఈ అద్భుత కార్యాన్ని సాధించిన తమరు సాధారణ మణికంఠుడు కాదు. తమరు ఎవరు స్వామి? తమ సందేహం సరైనదే గురుదేవా. ఒక అసుర సంహారం గావించి దుష్టులను శిక్షించి ఈ కలియుగాన్ని రక్షించేందుకు నేను అవతరించాను. ఈ రహస్యం తమకు మాత్రమే తెలిసినదిగా ఉండనివ్వండి గురుదేవా. నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికొచ్చే భక్తులకు ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను. ఇదే నేను తమకు ఇచ్చే గురుదక్షిణ. సెలవు గురుదేవా. గురుకుల వాసం పూర్తి చేసుకుని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠునికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలికింది. అన్నయ్య, తమ్ముడు. మణికంఠ, నా బిడ్డ ఎంతగా ఎదిగిపోయాడు, ఎంత అందంగా ఉన్నాడు. తెలివిలో మాత్రం తక్కువ ఏంటి? నా బిడ్డకి నా దృష్టే తగిలేలా ఉంది. ఆ విధంగానే జరిగింది. ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది. కారణం, కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు. దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు. తాను మహారాజయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు. ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల వైద్యాలు చేసినా అది సాధ్యం కాక తప్పించారు. ఆ సమయంలో పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు. మణికంఠుని శరీరంలోని విషాన్ని తన మెడలోని సర్పం ద్వారా బయటకు రప్పించి అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. ఇదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుని యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావించాడు. సభలోని పెద్దలారా, మేము విశ్రాంతి తీసుకుని కాలము ఆసన్నమైనదని తామెల్లరకూ తెలిసిన విషయమే. కనుక మణికంఠునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అప్పుడే కొంతకాలం తరువాత అతడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితంగా ఉంటుంది. ఇదే తగిన తరుణమని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకునే పథకం వేశాడు. ప్రణామాలు మహారాణి. ఏమిటి మంత్రివర్య ఈ సమయంలో? తమ అనుమతి లేకుండా అంతఃపురంలోనికి వచ్చినందుకు క్షమించండి. విషయం చాలా ముఖ్యమైనది. అందుచేతనే ఈ సమయంలో ఇక్కడికి రావాల్సి వచ్చింది. పర్వాలేదు. ఆ విషయం ఏమిటి మంత్రివర్య? కొద్ది కాలంగా తమ మనసును వేధిస్తున్న విషయం గురించి నాకు తెలుసు. ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడే కదా నిజమైన వారసుడు. ఇతడు తగిన సమయం కోసం ఎదురు చూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించిన అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకే యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది. ఏమిటి నీ ప్రేలాపన? నీకేమైనా బుద్ధి మందగించినదా? నీ గర్భమును జన్మించకపోయినా మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు.
అతడు యువరాజు కావడమే నేను న్యాయం. చెప్పేది. ప్రభు మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు. మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారు. పథకం ప్రకారం కోప్పెరందేవి విపరీతంగా తలనొప్పి వచ్చినట్టు నటించింది. అమ్మా, నొప్పి భరించలేకున్నాను ప్రభు, నొప్పి భరించలేకున్నాను, తట్టుకోలేకపోతున్నాను. మహారాజా, మహారాణి వారికి ఏర్పడిన ఈ తలనొప్పి ఎంతో భయంకరమైనది. అడవికెళ్లి పులిపాలు తీసుకొస్తే మాత్రమే